ఈ రోజుల్లో తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవటం పిల్లలు భారంగా భావిస్తున్నారు. కొడుకులు కోడళ్ళు పట్టించుకోకపోవడంతో ఎందరో తల్లిదండ్రులు వీధిన పడుతున్నారు. దీంతో మెజార్టీ తల్లిదండ్రులు అనాథలైపోతున్నారు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ కొడుకు కథ పూర్తిగా భిన్నం. ఆయనకు అమ్మంటే ప్రేమ, అమ్మంటే ప్రాణం. అనునిత్యం తన తల్లిపై మమకారం కురిపిస్తున్న ఓ ఆదర్శవంతమైన కుమారుడిపై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన దామ వెంకటేశ్వరరావుకు అమ్మ మల్లికాంబ అంటే అమితమైన ప్రేమ. వెంకటేశ్వరరావు ఉద్యోగరీత్యా న్యూజిలాండ్లో సెటిల్ అయ్యాడు. లక్షల్లో జీతం, భార్య పిల్లలతో జీవితం హాయిగా సాగుతుంది. కానీ ఆయనకు అవేమీ తృప్తినివ్వలేదు. అమ్మ మీదనే ధ్యాసంతా. అయితే వెంకటేశ్వరరావు అన్న బాపురావు 2019లో మృతి చెందాడు. అప్పటినుంచి అమ్మ ఒంటరిగా ఉంటుంది. అమ్మ ఒంటరితనాన్ని జీర్ణించుకోలేని వెంకటేశ్వరరావు తన చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేశాడు. భార్యా పిల్లలనొప్పించి లక్షల సంపాదనను వదులుకొని ఇండియాకు తిరిగొచ్చాడు. అమ్మను అన్నిత్యం ప్రేమిస్తూ, అమ్మకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సాఫర్యలు చేస్తూ అమ్మ ప్రేమను ఆస్వాదిస్తున్నాడు. నమ్మడానికి చేదుగా అనిపించినా ఇది అక్షర సత్యమైన నిజం. ప్రస్తుత రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకోలేక ఓల్డేజ్ హోం, అనాథాశ్రమాలలో వదిలేస్తున్నారు. వారికి తీరని వ్యధను మిగులుస్తున్నారు. అటువంటి వారందరికీ వెంకటేశ్వరరావు ఓ గుణపాఠం. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని పిల్లలందరూ వెంకటేశ్వరరావును చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింట్లో వెంకటేశ్వరరావు ఆదర్శవంతమైన కొడుకు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెంకటేశ్వరరావులాగా అమ్మా నాన్నలను ఎవరూ చూసుకుంటలేరా అనే సందేహం మీకు కలగొచ్చు. నిజమే, అందరూ అలా అని కాదు. తల్లిదండ్రులను చక్కగా చూసుకునేవారు ఉన్నారు. కానీ వెంకటేశ్వరరావులాగా దేశం కాని దేశం భార్యా పిల్లలను, లక్షల సంపాదనను వదులుకొని వచ్చి అమ్మను చూసుకునేవారు ఎవరూ లేరని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. అమ్మపై ఎంతో ప్రేమ ఉంటేనే ఇది సాధ్యమని చెప్పొచ్చు. చాలా సంక్లిష్టమైనటువంటి సమస్యే. కానీ అమ్మ విజయం చూసి తను ఇండిపెండెంట్గా ఉండగలుగుతుంది. ఎవరు? నా భార్య, కనీసం పిల్లలు ఉన్నారు. కానీ అమ్మకి ఎవరు ఉన్నారండి చూడటానికి? అది నన్ను అక్కడ ఉండలేకపోయింది. అయితే నేను జాబ్కి రిజైన్ చేసినా కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే నేను రాలేకపోయాను. కోవిడ్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది. 17 మార్చికి నా ఫ్లైటు, మరి 20వ తారీఖు నుంచి మరి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. అలా ఒక 6-7 నెలలు అక్కడ ఉండవలసి వచ్చింది. ఇక తర్వాత వెంటనే డిసెంబర్లో కోవిడ్ ఉన్నా సరే అని చెప్పేసి బయలుదేరి రావటం అయింది. అప్పుడు నా మిస్సెస్ కూడా నాతో పాటుగా వచ్చింది. తను ఇక్కడ 1 year ఉండింది. సరే, ఇక తర్వాత మా కోడల్ని తీసుకువెళ్ళవలసి ఉంటే తను వెళ్ళింది. నేను 14 నెలలుగా ఇప్పుడు నేనే ఉంటున్నాను. అది పోనీ ఈ ఏజ్లో ఒకవేళ తీసుకుపోతే మరి అడ్వాన్స్డ్ ఏజ్ కదా, అందుకోసం అని చెప్పేసి కూడా మేము వెనక ముందు చేసాము. అయితే అక్కడ నాకు ఇళ్ళున్నాయి, 2 ఇళ్ళున్నాయి, నేను కట్టించుకున్నాను. అక్కడ అదేమి ఇబ్బంది ఏమీ లేదు. కానీ అమ్మని తీసుకుపోయాను. గతంలో కూడా తీసుకెళ్ళాను. విజిటర్గా వచ్చారు. సింగపూరు, మలేషియా, న్యూజిలాండ్ అలా చూశారు. కానీ ఇప్పుడు ఈ వయసులో ఇంకా కాదేమో. నేనేం చేద్దాం అనుకుంటున్నా, అదే నేను అకౌంటెంట్గా చేశానండి. ఐ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. సో ఐ యూజ్ టు వర్క్ యాజ్ అన్ అకౌంటెంట్ దే. 23 years నేను వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత ఇక మరి ఇది వచ్చేసరికి జాబ్కి రిజైన్ చేసి నేను రావటం జరిగింది. వెంకటేశ్వరరావు ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు అక్కడి పత్రికలన్నీ అమ్మ కోసం రాజీనామా అని ప్రచురించాయి. ఇండియాలో కూడా వెంకటేశ్వరరావుపై ఎన్నో కథనాలొచ్చాయి. అయినా వాటికి ఆయన ఎప్పుడూ ఉప్పొంగిపోలేదు. ఇది నా గొప్పతనం కాదు, కేవలం నా బాధ్యత మాత్రమే అని చిరునవ్వుతో సెలవిచ్చాడు. కానీ నిజంగా చెప్పాలంటే దేశంలోని ప్రతి ఒక్కరూ వెంకటేశ్వరరావులాగా బాధ్యతగా మెలిగితే దేశంలో ఓల్డేజ్ హోం, అనాథాశ్రమాలంటూ ఉండవని ఖచ్చితంగా చెప్పగలం. ఇలాంటి ఆదర్శవంతమైన కొడుకు ప్రతొక్క తల్లికి ఉండాలని, ప్రతి యువకుడికి వెంకటేశ్వరరావు ఆదర్శం కావాలని కోరుకుందాం.